హాయ్ హలో అండి, రైతు మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు రామ్ రైతేశం యూట్యూబ్ ఛానల్ అండి. సో కొత్తగా ఎవరైతే రైతులు చూస్తున్నారో ఈ వీడియో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మిర్చి ఉన్నాయి కదండి, అవతల సైడ్ మొత్తం అంతా ఇది 70 సెంట్లు పొలం అండి. అంతకుముందు మేము పత్తి వేసాము. సో ఇది ఈ 70 సెంట్లోనే 10.5 క్వింటాల్ వచ్చింది పత్తి. ఇంకోటి అంటే ఇక్కడ కరెంట్ ఫోలు, ఇది వేరుశనగ వేసాము. ఇప్పుడు ఇది ఇంత హాఫ్ ఎకరా వరకు ఇది వచ్చేసి ఇప్పుడు వేరుశనగ వేసాము. వేరుశనగకి నిన్న ఇత్తడం జరిగింది. సో నిన్న రాలేకపోయాను. దాంతో భాగంగా ఇప్పుడు మనం గడ్డి మందు స్ప్రే చేయడానికి వచ్చామండి. సో ఇక్కడ కలిపేసుకున్నాను నేను. పక్కన కాలం ఉంది, అవతల మనం మిరపతోట టెంకాయ చెట్టు ఉంది. సో పంపు రెడీగా ఉంది. నెక్స్ట్ మందు కలుపుకోవడం జరిగింది. సో ఏం మందు తీసుకొచ్చా అనేది మీకు క్లుప్తంగా వివరిస్తాను. సో శాలిన్ సూపర్ అండి, ఇది అగ్రో లైఫ్ సైన్స్ కార్పొరేషన్ వాళ్ళది. సో మీకు కావాలంటే కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇందులో వచ్చేసి పెండిమిథిలిన్ 38.7% సిఎస్ రూపంలో ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది పసుపు కలర్లో. దీని ధర కేవలం 408 రూపాయలు మాత్రమే. ఎకరా డోసు 408 రూపాయలు మాత్రమే. నేను హాఫ్ ఎకరా వరకు కొట్టుకోవాలి. సో గడ్డి మందు అండి ఇది వేరుశనగలో. ఈ విధంగా మనం స్ప్రే చేసినట్లయితే ఎట్లా ఉంటుందంటే, మనకు వేరుశనగ మొలిచినప్పటికీ 20 రోజుల వరకు ఎటువంటి గడ్డి మొలక అనేది విత్తనము మొలవదండి. సో దీనివల్ల ఏమంటే ఏదైనా లోపల గడ్డి ఏదైనా కటింగ్ అయింది అయితే మొలుస్తుంది. సో దాని యొక్క విత్తనం అయితే అసలు మొలచదండి. 20 రోజుల వరకు, 20 నుంచి 25 రోజుల వరకు మొలవకుండా ఉంటుంది. సో మొలిచిన తర్వాత కూడా 20 రోజుల తర్వాత కూడా వచ్చే గడ్డి మందులు కూడా ఉన్నాయి వేరుశనగలో. వాటిని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి. సో అలాగే పెండిమిదలతో పాటుగా దండలకి గడ్డి ఉంటుంది కదండి, వాటి కోసం వచ్చేసి ఎజిల్ అండి, ఇది అదామా కంపెనీ వారిది. ప్రాపర్ కొజ్జుల ఫాప్ 10% ఏసీ రూపంలో ఉంటుంది. ఇదైతే ఏం చేస్తుందంటే, మనకి ఇలా గడ్డి ఉంటుంది కదా దండల మీద, సో ఇలాంటి గడ్డిని సమర్థవంతంగా వర్క్ చేస్తుంది. ఇది వచ్చేసి ఇది స్ప్రే చేసినాక వారం నుంచి చనిపోవడం స్టార్ట్ అవుతుంది ఇలాంటి గడ్డి. సో పైరుకి ఎటువంటి దాన్ని హానికరం చేయనట్లు ఉంటుంది. ఇది ఓన్లీ గడ్డికి సంబంధించిన మాత్రమే చంపేయడం జరుగుతుంది. సో ఇదండి. ఇది వచ్చేసి మనకు దండల మీద ఉన్నటువంటి గడ్డే కాదు, మనకు పత్తి పంటలో కూడా కొట్టుకోవచ్చు అండి ఇది స్ప్రే. నెక్స్ట్ వేరుశనగలో కూడా కొట్టుకోవచ్చు అండి స్ప్రేకి ఇది. సో ఇది వచ్చేసి పంటలో ఉన్నటువంటి ఓన్లీ గడ్డి జాతికి సంబంధించింది ఒకటే పోతుంది. సో ఇటువంటిది అనమాట. మీరు ఇక్కడ చూసుకోండి గడ్డి. సో ఇలాంటి గడ్డి పోతుంది, మళ్ళీ ఇలాంటి పోదు. ఏమంటారు దీన్ని, జీలగ లాంటివి పోవు. ఓన్లీ గడ్డికి సంబంధించిన వాటర్మే ఇది స్ప్రే చేసినాక వారం రోజుల నుంచి చనిపోవడం జరుగుతుంది. సో వేరుశనగలో కూడా స్ప్రే చేసుకోవచ్చండి ఇది. దీనివల్ల అయితే వేరుశనగకి ఏమి ఇబ్బంది అయితే కాదు. సో ఓన్లీ గడ్డి జాతి ఒకటే పోతుంది. నేను రీసెంట్గా అప్పుడు వేసిన పత్తిలో కూడా ఇది స్ప్రే చేశాను. పత్తి మొక్కలకైతే ఎటువంటి హాని అయితే కలగలేదు, గడ్డి ఒకటే పోతుంది. కాకపోతే స్ప్రే చేసినాక వారం నుంచి అయితే పోవడం జరుగుతుందండి. ఇప్పుడు మనం స్ప్రే చేసిన పెండిమిథిలిన్ హాఫ్ ఎకరా, ఇంతకుముందు 70 సెంట్లు ఉంది. అక్కడ ఇప్పుడు మిర్చి తెప్పిన తర్వాత అక్కడ కొద్దిగా ప్లేస్ అనేది వదులుకున్నాము. మీకు ఇదే గుర్తు, చింతమాను చెట్లు 2. సో ఇక్కడ మనం స్ప్రే చేస్తున్నాం. ఇప్పుడు గడ్డికి సంబంధించి దాని మీద దండలు ఓన్లీ భూమిలో ఏమేమి లేదు, కాకపోతే ఇక్కడ గడ్డి ఉంది కదండి, గడ్డి కోత కొట్టుకున్నాను నేను. ఓకే అండి, బాయ్ రైతు మిత్రులారా.